తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు నిప్పులు కురిపిస్తున్నాయి. మార్చి నెలాఖరు నుంచే మొదలైన ఎండల తీవ్రత ఏప్రిల్ ప్రారంభంలోనే గరిష్ట స్థాయికి చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలు దాటితే చాలు జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. అగ్నిగోళంలా మారుతున్న వాతావరణంతో రోడ్లన్నీ నిర్జనంగా కనిపిస్తున్నాయి. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, వడగాల్పుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు బయటికి రావద్దని సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రాణి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత అయితే ఎక్కువ అవుతుందనే చెప్పుకోవాలి. రోజు రోజుకి కూడా ఎండలు పెరుగుతుండడంతో ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎలా ఉంటుంది, అలాగే ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇవన్నీ మనతో పాటు మాట్లాడడానికి వెదర్ ఆఫీసర్ శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఇప్పటికే చాలా ఎండలు తీవ్రత కూడా ఎక్కువగా ఉంది, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు ఎన్ని డిగ్రీలు నమోదయ్యాయి అండ్ ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు? మనకి మార్చ్, ఏప్రిల్, మే నెలలో వేసవి పీరియడ్లో మార్చి 1st and 2nd వీక్స్లో మనకి టెంపరేచర్లు యాక్చువల్ బాగా పెరిగాయి. 2nd వీక్ మనకి 14-15 తారీఖులు వచ్చేప్పటికి రాష్ట్రంలో 2-3 చోట్ల 40 డిగ్రీలు దాటి కూడా టెంపరేచర్లు వెళ్ళటం జరిగింది. అయితే మనకి ఈ వేసవి కాలంలో టెంపరేచర్లు బాగా పెరిగినప్పుడు ఉపరితల వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల మధ్యాహ్న సమయంలో చాలా చోట్ల క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులు, జల్లులు, ఈదురుగాలులు పడుతుంటాయి. ఇవి మనకి మార్చి 16వ తారీఖు నుంచి ఇంచుమించు ఏప్రిల్ మొదటి వారం వరకు కూడా చాలా చోట్ల ఈ రకంగా తెలంగాణలో అడపాదడపా రోజు ఇంచుమించు రెయిన్ పడుతూనే ఉంది. దీనివల్ల ఏమైందంటే టెంపరేచర్స్ మనకి తర్వాత పెద్దగా పెరగకుండా ఇంచుమించుగా 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల లోపలనే ప్రస్తుతం ఉండిపోయినాయి. ఇవి మనకి నార్మల్గా ఈ సీజన్లో ఉండాల్సిన టెంపరేచర్ల కంటే ఈ రోజు వరకు కూడా 1-2 డిగ్రీలు తక్కువగానే ఉన్నాయి. అయితే ఈ రోజు రేపు కూడా కొన్ని రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా జల్లులు పడే అవకాశం ఇంకా ఉంది. ఎల్లుండి నుంచి మళ్ళీ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. క్యూములోనింబస్ మేఘాల వల్ల పడుతున్న వర్షాల వల్ల ఏమైనా రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల పడిన వర్షాల వల్ల మనకి టెంపరేచర్లు కంట్రోల్ అయ్యి మనకి బాగా టెంపరేచర్లు పెరిగినప్పుడు జనరల్గా ఒక 4-5 రోజులు పూర్తిగా ఎండగాసి టెంపరేచర్లు పెరిగినప్పుడు ఈ ఉపరితల వాతావరణంలో మార్పులు సంభవిస్తుంటాయి. దానివల్ల ఎక్కడో ఒక చోట ఈ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడటము, వాటి వల్ల కొంచెం టెంపరేచర్లు మళ్ళీ తగ్గిపోయి వర్షాలు పడటము ఇది అవుతుంది. అది సిచ్యుయేషన్ మనకి గత 10 రోజులు బట్టి కొనసాగుతుంది. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఏదో ఒక జిల్లాలో ఇటువంటి సిచ్యుయేషన్ ఉంది. ఈ సిచ్యుయేషన్ మరొక 2 రోజులు కంటిన్యూ అయ్యి తర్వాత మళ్ళీ మనకి డ్రై స్పెల్ ఉండే అవకాశం ఉంది. ఈ డ్రై స్పెల్లో మనకి టెంపరేచర్లు మళ్ళీ గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం మనకి 36 నుంచి 38-39 డిగ్రీల వరకు వివిధ ప్రాంతాల్లో టెంపరేచర్లు ఉన్నాయి. హైదరాబాద్ నగరం పోల్చుకున్నట్లయితే మిగతా అన్ని ప్రాంతాల కంటే కూడా ఇక్కడ ఎండ తీవ్రత కూడా ఎక్కువగా కనిపిస్తుంది. బయట ప్రజలు కూడా ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. మరి రానున్న రోజుల్లో ఏప్రిల్ ఎండింగ్ కావచ్చు, మే నెల కావచ్చు, ఎంతవరకు టెంపరేచర్ వెళ్లే అవకాశం ఉంది ప్రత్యేకించి హైదరాబాద్ నగరం? హైదరాబాద్లో మనకి ప్రస్తుతం 37 నుంచి 38 డిగ్రీలు టెంపరేచర్ ఉంది. ఇది మనకి ప్రస్తుతం ఇంచుమించు నార్మల్ రేంజ్లోనే ఉంది. అయితే రాగల 2-3 రోజుల తర్వాత మళ్ళీ టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం ఉంది. ఈ ఏప్రిల్ నెలలో హైదరాబాద్లో టెంపరేచర్లు ఇంచుమించు 38 నుంచి 40-41 డిగ్రీల వరకు ఏప్రిల్ నెలాఖరికి 1-2 రోజుల్లో రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మే నెల చూసుకున్నట్టయితే మే నెలలో కూడా మనకి 39 నుంచి 42-43 ఎప్పుడైనా 1-2 రోజులు రికార్డ్ అయ్యే అవకాశం హైదరాబాద్లో ఉంటుంది. తీవ్రమైన వడగాలు కూడా వస్తూ ఉంటాయి మే నెల వచ్చిందంటే. మరి ఈ ఎండకి వడగాల్పులకి జాగ్రత్తలు తీసుకోవాలంటే ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు వహించాలంట? ఈ వడగాల్పులు, ఈ వేడిమి వల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి మధ్యాహ్నం 12:30-1 గంటల నుంచి సాయంత్రం 3:30-4 గంటల వరకు ఈ అత్యధిక వేడిమి అనేది ఉంటుంది. ఈ వేడిమిలో ఏంటంటే చాలామంది, కొంతమంది ఆరు బయట పనిచేసే వారు ఉంటారు కంపల్సరీగా, అలాగే బయట తిరగాల్సిన వారు ఉంటారు. ఇటువంటి వారు ఏంటంటే కంటిన్యూస్గా ఈ వేడిమిలో అలా ఉండిపోయినట్టయితే వారికి వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. ఈ వడదెబ్బ వల్ల చాలా ప్రాణాపాయం కూడా సంభవించే ఇది ఉంటుంది. సో ఇటువంటి వేడిమి ఉన్నప్పుడు కంటిన్యూస్గా బయట ఉండిపోకుండా ఒక గంటకు ఒకసారి ఒక నీడలోకి వచ్చేసి ఒక 10-15 నిమిషాలు బాడీ కూల్ అయ్యేలాగా చూసుకోవడం. అలాగే ఓపెన్లో ఉన్నప్పుడు మనకి తలభాగం కవర్ అయ్యేలాగా టోపీ కానీ తలపాగా కానీ ఇటువంటివి ధరించడం. ముదురు రంగు దుస్తులు ధరించకుండా లేత రంగు లేదా వైట్ దుస్తులు ధరించడం వల్ల ఈ వేడి మీకు రిఫ్లెక్ట్ అయిపోయి పెద్దగా బాడీ వేడెక్కకుండా ఉంటుంది.
అలాగే గంటకు ఒకసారి కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగడము, కొంచెం మజ్జిగతోటి ఉప్పు వేసుకుని ఈ శరీరంలోని సాల్ట్లు పోకుండా అప్పుడప్పుడు తాగడము, ఇటువంటి వాటి వల్ల ఈ వడదెబ్బ నుంచి రక్షణ పొందవచ్చు. రోహిణి కార్తె వచ్చిందంటే ఎండ తీవ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి. మరి అప్పుడు ఎన్ని డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది? ప్రత్యేకించి ఈ సంవత్సరం ఎలాంటి అంటే టెంపరేచర్ కంట్రోల్లోనే ఉంటుందా, లేదంటే ప్రజలకి ఏమైనా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుందా? మనకి సీజనల్ ఫోర్కాస్ట్ కూడా మనకి ఐఎండి ఢిల్లీ నుంచి రిలీజ్ అవుతుంది. ఆ సీజనల్ ఫోర్కాస్ట్లో కూడా మనకి ఈసారి ఏప్రిల్ మే నెలల్లో ఉన్న టెంపరేచర్లు మనకి ఇంచుమించు నార్మల్ రేంజ్లోనే ఉండొచ్చు అని వచ్చింది. మన నార్మల్ రేంజ్ వచ్చి ఇందాక నేను చెప్పినట్టు 39 నుంచి 41, 42 డిగ్రీలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఈ ఏప్రిల్ నెలలోను, అలాగే మే నెలలో మరొక 1-2 డిగ్రీలు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అయితే కొన్ని ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఈ హీట్ వేవ్ అంటాం మనం, అంటే 40 డిగ్రీలు దాటి ఈ సాధారణ ఉష్ణోగ్రత కంటే మరొక 5 డిగ్రీలు పెరిగినట్టయితే ఆ ప్రాంతాలు హీట్ వేవ్కి గురయ్యాయి అంటాం. అటువంటి పరిస్థితి మనకి ఎక్కువగా నార్త్ తెలంగాణ, ఆదిలాబాద్, కొమరంభీం జిల్లాల్లోనూ, అలాగే ఖమ్మం, భద్రాచలం జిల్లాలు, మన సౌత్లో ఉన్నటువంటి మహబూబ్ నగర్ జిల్లాలోను ఈ సీజన్లో 2-3 పర్యాయాలు అటువంటి సిచ్యుయేషన్ ఉంటుంది. ఈసారి కూడా మనకి ఏప్రిల్ నెలలోనూ అలాగే మే నెలలోనూ కూడా 1-2 సార్లు ఇలా హీట్ వేవ్ రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వచ్చే మే నెలలో కావచ్చు, ఏప్రిల్ నెలాఖరికి కావచ్చు, ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు నిత్యం వాటర్ తాగుతూ ఉండాలి. అలాగే ఎండకి బయటకు వెళ్ళేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. హెల్మెట్ లాంటివి పెట్టుకోవాలి. ఏదైనా తలపైన గుడ్డ లాంటిది కప్పుకోవాలి. దాంతో పాటుగా మజ్జిగ అలాగే నిమ్మరసం తీసుకున్నట్లయితే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. అలాగే హీట్ వేవ్ అనేది ఫామ్ అవుతుంది కొన్ని ప్రాంతాల్లో, అటు ఆదిలాబాద్ కావచ్చు, ఇటు మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం జిల్లాలు, అలాగే భద్రాద్రి జిల్లాలు, ఇటువైపు కూడా ఈ హీట్ వేవ్ కొన్ని రోజులు ఫామ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలు కూడా అని ఐఎండి ఆఫీసర్ శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నీరజ్ తో రాణి, మెగా 9 టీవీ, హైదరాబాద్ నుంచి.